అయిపోయింది అయిపోయింది. సో గైస్ మేమైతే కాలేజ్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. ఆన్ ది వేలో ఉన్నాం. పింకీకి అయితే అస్సలు బాగాలేదు. ఎగ్జామ్ కూడా ఎంత కష్టపడి రాసిందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే సేమ్ రైట్ హ్యాండ్కే కదా తనకి వేశారు. సో దానివల్ల ఎలా రాస్తుందో కూడా నాకు అస్సలు అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి పింకీని చూపించాను కదా, చాలా నీరసం అయిపోయింది అనమాట. సడన్గా నిన్న సినిమాకి వెళ్ళాం, అంతా చూసి అంతా బాగుంది. సడన్గా ఎందుకు అంత ఫేవర్ వచ్చిందో నాకైతే తెలియలేదు. చూద్దాం. సో డైరెక్ట్గా కాలేజ్ నుంచి హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం అనమాట. మాట్లాడక ఎక్కువ. హాట్ వాటర్ ఓపెన్ చేస్తే పొగలు వస్తాయి కదా, అలా చాలా ఎక్కువ వేడిగా వచ్చేసింది. అప్పుడు 11:30కి అలా ఇక్కడికి వచ్చాము. వచ్చాక అప్పుడు వాళ్ళు చిన్నది పెట్టారు. వస్తుంది. ఇది 1 అవర్ అవుతుందా? బ్లడ్ వచ్చింది మార్నింగ్ దాని నుంచి. లేదు, అయిపోయింది అంతే. అయిపోయింది అంతే అంతే స్లోగా. అంటే ఈరోజు ఎగ్జామ్ రాసినప్పుడు కొంచెం బ్లడ్ అనేది రైట్ హ్యాండ్ గా లెఫ్ట్ హ్యాండ్కి పట్టాల్సింది కదా. బాడీ పెయిన్స్ ఏం లేదు, కాలు మాత్రం చాలా పీక్తాయి సార్. కాలు పీక్తాయి. బాడీ పెయిన్స్ ఏమి ఉండవు. సో ఇటు వస్తేనే రాశారనమాట. మీకు వెళ్ళిన సిరా నీకు ఇచ్చుకోపో. కొన్ని ఫాస్ట్ అంటే అంత టైం పడి మామూలు రిజల్ట్ వచ్చినప్పటికి సడన్గా ఉండి వచ్చిందండి. వైరల్ ఫీవర్ ఏంటి అర్థం కావట్లేదు. రేపు వస్తుంది ఒక రెండు రిపోర్ట్స్ అయితే మాత్రం మిగతా అన్ని బ్రేక్ చేస్తాను. నేను నైట్ ఒక సిలిండర్ ఇచ్చారు ఇప్పుడు ఒకటి. ఇప్పుడు ఇంకా తగ్గకపోతే ఇది రాశారు కొంచెం. సరే వస్తాను. హాయ్ నీ టెస్ట్ నువ్వే చేసుకుంటావా? ఎలా చిన్నపిల్ల భయపడుతున్నావు? తగ్గకపోతే ఎలా వెళ్తారు? మైగ్రేన్ ఉంది మీకు కూడా? కాలేజ్ ఉంది, సైట్ కూడా చెక్ చేయొచ్చు ఒకసారి. బ్రైట్నెస్ అసలు సేమ్. ఏమవ్వదు, సేమ్ వచ్చి 2 ఘాట్లు ఉన్నాయి. ఫేవర్ ఎక్కువ ఉంది, గట్టిగా పట్టుకోయమ్మా. ఏం చేయండి నేను జస్ట్ ఏమవ్వదు. ఏమవ్వదు. మీరు ఇంటికి వెళ్ళాలా వద్దా? ఇంటికి వెళ్ళిపోవాలి కదా. ఏమవుదు 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 ఉన్నాయి. అయిపోయింది 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 అయిపోయింది. బిగ్ బిడ్డికి అయిపోయింది అయిపోయింది బేబీ. సో ఎంతో పెయిన్ వస్తే కానీ పింకీ అయితే మాత్రం ఆడదు. నాకు బాగా తెలుసు కదా, పింకీకి ఏంటంటే నరం దొరకలేదు. దానివల్ల ఇంకొంచెం గట్టిగా ఇంజెక్షన్ అనేది చేసేసి బ్లడ్ అనేది తీస్తున్నారు. సో అందుకనే కొంచెం బాగా పెయిన్ఫుల్ అనిపించింది. నాకే చాలా భయం వేసింది పింకీ అలా ఏడుస్తుంటే. అంటే అంత గట్టిగా ఎప్పుడు ఆడదనమాట. ఎంత పెద్ద దెబ్బ తగిలినా తట్టుకొని ఉండిపోతుంది. నీడిల్ కూడా లోపల ఉండిపోయింది, చూడండి నీడిల్ ఉండిపోయింది. నాకు చాలా భయం అనిపించింది. ఉన్నాను కానీ అక్కడ పింకీ ఎలా తట్టుకుందో, ఎంత గట్టిగా ఏడ్చిందో. ఫస్ట్ టైం పింకీని అలా చూడడం. ఇది ఒక విధంగా మన మంచి కోసం అనుకోవడమే. ఎందుకంటే ఈ టెస్ట్ చేస్తేనే కదా, బ్లడ్ టెస్ట్ అని చేస్తేనే కదా మనకి ఇంకా ఏముంది ఏంటనేది తెలుస్తుంది. సో పింకీకి బ్లడ్ టెస్ట్ రాశారు. హెచ్బి అయితే 7% ఉందంట. చాలా తక్కువ బ్లడ్ ఉంది. టెస్ట్ వచ్చాక అన్నీ బాగానే ఉన్నాయన్నమాట. కాకపోతే డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు వైరల్ ఫీవర్ నడుస్తుంది కదా, అందరూ జాగ్రత్తగా ఉండాలి. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను, అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. వైరల్ ఫీవర్ వితిన్ సెకండ్స్లో మనకు వచ్చేస్తుంది అనమాట, తెలియట్లేదు. అంత బాగా చాలా హ్యాపీగా ఉన్న పాప ఒక్క నిమిషంలో 103.5 వచ్చేసింది అనమాట ఫీవర్.
అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ఇప్పటికి వచ్చి నాకు రాలేదు, పింకీకి కూడా ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం అనమాట. తన ఒళ్ళు అయితే మాత్రం వేడిగా కాలిపోతుంది. బయట ఉంటాను ఆడద్దు. సో నన్ను బయటికి వెళ్ళిపోమన్నారన్నమాట. సో బయట ఉంటా. సరే బెడ్ మీద కూర్చోకూడదు. ఒక 10 నిమిషాలు సార్ వస్తే మాట్లాడుతాం. తీసేస్తాను. సార్ వస్తే మాట్లాడి పంపించేస్తాను. అక్కడ పక్కన నించోనా? తగ్గిపోయిందా? వెంటనే జ్వరం వస్తే తగ్గిన వెంటనే మళ్ళీ వెంటనే ఎగిరితో. ఇది ఏంటో మళ్ళీ ఇక్కడ చార్జెస్ అండి. ఏది? సో ఒకటి కోసం వెళ్తే ఇంకోటి కూడా యాడ్ అయిందనమాట. పింకీకి మైగ్రేన్ కూడా ఉందంట, స్పెట్స్ వాడాలంట. ఇప్పటికప్పుడు హెడ్ఏక్ వస్తుందంటే నాకు అర్థం కాలేదు ఏంటి అనేది. ఇప్పుడు అది చూపించుకుంటే తెలిసింది మైగ్రేన్ అనేసి. సో పింకీ స్పెట్స్ వాడాలి ఇంకా. హెడేక్. మళ్ళీ బ్లడ్ టెస్ట్ అండి పింకీకి పాపం. పర్లేదు ఈ చేతికి తీయండి. ఈ చేతికి తీసుకోండి. భయపడక బేబీ నువ్వు, భయపడక. ఈ చేతి సిలిండర్ ఇప్పుడే తీసి నొప్పి వస్తుంది. ఏం భయపడక నువ్వు. గట్టి బిగిపెట్టుగా స్లోగా అయిపోయింది. స్లోగా నిన్న ఆవిడకంటే ఇదయింది, కొంచెం ఎక్కువ బ్లడ్ వస్తుంది. ఏం రాదు. కళ్ళు తీరు అయిపోయింది చూడు. జున్ను కూడా వచ్చేది మన కోసం, బయట ఉన్నాడు. రమ్మన్న లోపలికి. అది చూడద్దు, ఇటు సైడ్ చూడు. నువ్వు ఇటు చూడు, నన్ను చూడు. డోంట్ ట్రై. అయిపోయింది. కొంచెం రాలేదు అసలు. వస్తుంది. చూడు. అసలు లాస్ట్ 3 days నుంచి ఏం జరుగుతుందో నాకైతే అస్సలు ఏం అర్థం కావట్లేదు. పింకీని సిచ్యువేషన్ నేను ఎప్పుడు చూడలేదు అలా ఏడుస్తూ. 3 రోజుల నుంచి ఫుడ్ కూడా ఏం తినట్లేదు, ఓన్లీ ఫ్రూట్స్, లిక్విడ్స్ అయితే తాగుతుంది. నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. లో అయిపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లే. పింకీకి ఫాస్ట్గా తగ్గిపోవాలని కోరుకుంటున్నాను. మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. గెట్ వెల్ సూన్ బేబీ.